T20 ఇది సార్ మా బ్రాండ్. ఇంగ్లీష్ సార్. నాకు ఇంగ్లీష్ సబ్జెక్ట్ అంటే చాలా ఇష్టం. అవునా? ఎందుకు? పొద్దున్న లేస్తే ఇంగ్లీష్ సినిమాలు చూడండి. ఫిజిక్స్ టీచర్ వచ్చేసి నాకు అబద్ధం చెప్పారు మాస్టర్. ఏం చెప్పారు? మనుషులు భూమిలో మాత్రమే జీవించగలము అన్నారు, కానీ మీరు నా మనసులో కూడా జీవించుతున్నారు కదా. వరదా నేను డస్టర్ తీసుకుని బుర్ర కొట్టేసుకుంటా. నేను టెన్స్ గురించి తెలుసా? పాస్ట్ టెన్స్, ప్రెజెంట్ టెన్స్. రాజు కప్పు కొట్టాడు, అది పాస్ట్ టెన్స్ టీచర్. పండు కప్పు కొడతాడు, అది ఫ్యూచర్ ఇంపాసిబుల్ టెన్స్. స్టూడెంట్ స్పెషల్. టర్నింగ్ ఏదైతే ఉందో అది కొరియోగ్రఫీ ఎక్సలెంట్. I'm really very touched by this performance. పొదుగులో తాగిన పాలు, దొంగ చాటుగా కాల్చిన బీడి, సుబ్బుగాడిపై చెప్పిన చాడి, మోట బావిలో మిత్రుని మరణం, ఏకధాటిగా ఏడ్చిన తరుణం గుర్తుకొస్తున్నా. చాలా చాలా థ్యాంక్ యూ అభి, మళ్ళీ ఆ స్కూల్ డేస్ కి తీసుకెళ్ళినందుకు. అది ఏంటిది? బాబు మన బాబా ముక్కు కోస్తాను అలా అన్నా అంటే. మన ముక్కు కోస్తే నా తుమ్ము మీ తాత వచ్చి తుమ్ముతాడా? Love the energy today. మన రాజులందరినీ ఏ క్లాస్ లో తనని ప్రమోట్ చేస్తే బెటర్ అనుకుంటున్నారు మీరు? గుడ్. తీసుకెళ్లి ఎల్కేజీలో పడేయండి. బై బై. నీ కన్ను నీలి సముద్రం, నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. నీ కన్ను నీలి సముద్రం, నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. డాన్సర్ మనీ ఒక 80% బాగా పర్ఫార్మ్ చేస్తే, నాకు కొరియోగ్రాఫర్ మనీ 100% చేశాడు. చిన్ని ఇసుక గూడు కట్టినా, నీ పేరు రాసి పెట్టినా, దాన్ని చురిపేటి కిరణాలు పుట్టలేదు తెలుసా. పీటీ మాస్టర్, టీచర్, అది హెడ్ మాస్టర్ ముందు. ఏమ్మా నీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే నాతో చెప్పు. Your timing was so good. సబ్బవరం పిల్లామే సబ్బులోళంగాదా, సబ్బవరమే పిల్లామాది, సబ్బులోళమే పిల్లామే. I enjoyed it thoroughly. మేడం సార్, మేడం అంతే. చుంపేశారు. ఎవరిని ఛాలెంజ్ చేద్దాం అనుకుంటున్నారా? I'll choose Bhumika. Let's ride. పుట్టనే ప్రేమ, పడగొట్టనే ప్రేమ, ఏం చేసావో ఏమో గదమ్మా. బ్యూటిఫుల్ కాన్సెప్ట్, బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ కాన్సెప్ట్. That rose bit alone, everyone was like, aha. కాత్యాయిని నన్ను లవ్ చెయ్యవే, నీకోసమే నేనున్నానే. కాత్యాయిని నన్ను లవ్ చెయ్యవే, మీ అయ్యకే నేను అసలు విననే. పిల్ల కాత్యాయిని అయిపోయింది అనుకున్నావా? కాత్యాయిని టెక్నికల్ గా మీరు చేశారంటే డెఫినెట్ గా చాలా 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 బాగా చేశారని ఐఎమ్ ప్రౌడ్లీ సేయింగ్ ఇట్.
బండు చెప్పు నీ ఓటు ఎవరికి? రాజనందిని. ఏం బాగాలేదు, ఏం తక్కువైంది చెప్పు. ఏం చేసావు? చూలే. షెడ్యూల్ ఎందుకు తీసుకున్నావు గ్యాప్? రెస్ట్ తీసుకున్నా. రెస్ట్ తీసుకుంటే ఇక్కడ అవ్వదు. డి అంటే ఏంటనుకున్నావు? ఎంత ముందు అందరూ నన్ను ఆటో రామ్ అని గారు ఈ షాప్ పెట్టుకుని నుంచి టాటో రామ్ అంటున్నారు. మన టాటూ షాప్ కి యాడమని నన్ను ఇచ్చావా? ఇచ్చానే. ఏమి ఇచ్చారా? ర్యామ్ టాటూ షాప్ మా వద్ద ఒకసారి వేయించుకుంటే ఇంకొకసారి ఫ్రీగా వేస్తాం. టాటూ వేసినాడు నేనే సార్. నాలబర్ బొట్టు మీద నీ పేరు రాయడం ఏంట్రా? సీగానే స్టార్ట్ చేశాను సార్. మధ్యలో అని వేస్తున్నాను సార్. ఆ తర్వాత ఆవిడ కూడా నాకు గానీ కనెక్ట్ అయిందేమోనని కొంచెం ఒత్తు పైకి లేపాను. సామాన్యుడు కాదురా. నాకు పావు ఇక్కడ మొదలు పెట్టి ఒళ్ళంతా ఇలా చుట్టుకొని బొడ్డు దగ్గరికి వచ్చి పావు కాటేయాలి. సరే నడైతే అడగలుగుతారా? ముందు కాటేసేస్తాను, తర్వాత పాము వేద్దాం. చెప్పండి సార్. ఆవిడ ఏమేమిందిరా? పాము ఏమంది? నువ్వేమేసావురా? పుట్టేసాను. మరి పాము ఏదిరా? పుట్టలోకి వెళ్ళిపోయినట్టుంది సార్. లోన్ కావాలి సారు. లోన్ ఇస్తాను, టైం కి ఈఎంఐ పే చేయాలి, టైం కి బ్యాంక్ రెస్పాండ్ అవ్వాలి, లేదంటే మేము తీసుకొస్తా. కడితే మీ పిఎన్ తీసుకెళ్ళిపోచ్చా సార్? ప్లానింగ్ 5 బర్రెలు అని చెప్పారు, 4 బర్రెలే ఉన్నాయి. 5వ తేదీ నా బర్రె తెగించి ఆ సుబ్బారావు గారి బర్రెతో లేచిపోయింది సార్. 2 బర్రెలే ఉన్నాయిందిరా, మిగతా చేయరా. పెద్ద బర్రె చిన్న బర్రె చంపేస్తే ఇప్పుడే గోతులో పాతి పెట్టి వస్తున్నాను సార్. సరే పెద్ద బర్రె ఏదిరా? చచ్చిపోయింది కదా సార్ చిన్న బర్రె. పోలీసులకు తెలుస్తుందని భయంతో పారిపోయింది సార్. నర్సరీ చెట్టు కంటే ఇంపార్టెన్స్ ఇచ్చి ఇంటి నిండా చెట్లు పెడితే కృష్ణ పార్క్ లో పొదలు దొరుకున్న ప్రతి ఓడు ఇంటికే వస్తాడు. మన్నటికి మొన్న ఒకడు వచ్చి కూర్చుంటే నేను ఏరా బాబు ఇట్లా వెళ్ళానగానే నన్ను అలా లోపలికి లాగేసిన టక్కన. వాడు ఎంత దరిద్రుడు కాకపోతే నిన్ను ముట్టుకొని ఏదో మీ ఆవిడ వెళ్ళిపోయింది కాబట్టి ఆమె పోలికలు కొద్దిగా దగ్గరగా నాకేసావు గెటప్. సీక్రెట్ కెమెరాలు పట్టుకుంటాం. తీసుకుంటావు డబ్బులు 1000 రూపాయలు. సరే తొందరగా కొట్టి. మొత్తం 14 కెమెరాలు. నీ ఆవిడ 14 కెమెరాలు పెట్టిందంటే మీరు జంపుచుకం కాదు. అసలుగా ఉందా నీకు? 14 కెమెరాలు పెట్టిస్తావా ఇంట్లోని? ఒక కెమెరాకి 1000 రూపాయలు చొప్పున తీసుకున్నాడు. నేను కెమెరాలు పెట్టేస్తామేటని బాబు. మరి అన్ని కెమెరాలు ఆడి దగ్గరికి ఎలా వచ్చి అంటే ఆడు పాత తీసుకొచ్చి మళ్ళీ ఆడే పట్టుకెళ్ళాడా? మోసం చేసాడు కదా. చచ్చిపోయారు బాబు. బెల్లం కొల్లబొడి చేస్తే దెబ్బలకు ఆయింట్మెంట్ రాస్తా. బాగా తగిలినట్టున్నాయి దెబ్బకి 500. ఆయింట్మెంట్ 200 ఉంటది కదా సార్. ఏం డైరెక్టర్ గా టెన్షన్ పడుతున్నారు? భర్త క్యారెక్టర్ మన సుధాకర్ లేడా సడన్ గా వెళ్ళిపోయాడు. ఇప్పుడు భర్త ఎలా దొరుకుతాడు? నా మొడునాడుగా ఆడేస్తాడులే. బాబు భర్త పాత్ర చేస్తావా? ఆ పాత్ర చేయడం కోసమే సార్ ఇన్నాళ్ళు నేను మా ఇంట్లో పాత్రలన్నీ తోమింది. మీ భర్త ఇంటికి వస్తాడు, టీ అడుగుతాడు, అప్పుడు ఆయన పడతాడు. దిస్ ఇస్ ద సీన్. రోల్ కెమెరా యాక్షన్. నాయనా నీకు దన్నవరా. డైలాగ్ చెప్పక ముందు కాఫీ ఒక ముందు కొడతామేవరా? ఏం కడుతున్నావే? కట్టు కట్టుకుంటున్నానండి. ఆల్రెడీ నీకు నేను తాళి కట్టా కదా, మళ్ళీ కట్టుకుంటావేంటి? అంటే నన్ను ఎదవం చేద్దాం. పొద్దున్నే ముగ్గెవరయ్యాలి? అసలు బేబీలోని నా క్యాటర్ ఎవరు చేయమన్నాడే? పర్సనల్స్ ఎందుకు సార్? నా ఇష్టమే కొట్టేటప్పుడు ఏంటన్నయ్య, కాంతారా సినిమాలో ముక్కు మోకం తెలియని వాళ్ళని హీరోయిన్ గా పెట్టారు. అదే నన్ను పెట్టుంటే ఆవిడ్ని పెడితే కాంతారా అయ్యేది. మరి కాంతారా అయ్యేది. నేను అర్జెంటుగా ఇండియా వెళ్ళాలి, ఫ్లైట్ టికెట్లు బుక్ చేయి. నేను ఇండియా వెళ్ళాలి, ఆ ఎయిర్లైన్స్ తోడికి ఫోన్ చేసి ఫ్లైట్ టికెట్లు బుక్ చేయి. హలో మనం అర్జెంటుగా ఇండియా వెళ్ళాలి. దిస్ ఈజ్ ఇండియా. వావ్, బ్యూటిఫుల్. నరేష్ గారు డాడీకి హార్ట్ ఏమైందో డైరెక్ట్ గా చెప్పు, నాకు బీపీ పెరిగిపోతుంది. ఎంతసేపు
ఎంతసేపు డాక్టర్లే కాదు, అప్పుడప్పుడు యాక్టర్లను కూడా చూడండి. వాళ్ళకి మనసు ఉంటది, వాళ్ళని కూడా అల్లుళ్ళని చేసుకోండి. ఇది నా పర్సనల్ మెసేజ్ రా అయ్యా, పర్సనల్ మెసేజ్ రా అయ్యా. ఏ వందల కొద్ది పండగలున్న వెన్నెల మొత్తం నిండుగా ఉన్న ఆరాధ్య ఆరాధ్య, నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య. జబర్దస్త్ ప్రతి శుక్రవారం శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో. కరెంట్ లేదా ఏంటి? ట్రాన్స్ఫార్మర్ మీద వేసావు, మొత్తం పేలిపోయింది. నువ్వు టీవీలో ఏ ప్రోగ్రాంలు అయితే చూస్తావో నీకు ప్రత్యక్షంగా చూపించి నిన్ను ఎంటర్టైన్ చేసే బాధ్యత మాది. అమ్మమ్మ నువ్వు చెప్పినట్టు వచ్చారు. ఏమంటే నేను కూడా మీ న్యూస్ వాళ్ళ గురించి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా, ఇప్పటికి దొరికారు. మీరే మా న్యూస్ కి దొరకట్లేదు. మీరు న్యూస్ ఎలా సేకరిస్తారండి? రిపోర్టర్స్ ఉంటారుగా. ఒకవేళ రిపోర్టర్స్ లేకపోతే సీసీ క్యామ్స్ ఉంటాయి, అవి కూడా లేకపోతే? అవి లేకగా మీరు దొరకట్లేదు. ఆహా, విధాడిందిరా నీతో నీ వింత నాటకం. బామా స్టార్ట్ చేయమను. వెయిట్ లాస్ అవ్వాలరా, ఒక మంచి ఆసనం చెప్పు. వెయిట్ లాస్ తప్పకుండా అవుతారు, రోజు 1 గంట చేస్తే చాలు. 2 గంటలు చేస్తే మీ పిల్లలు మిమ్మల్ని లాస్ అవుతారు. హ్యాండ్స్ అప్ తీసుకోండి. ఒక్క నిమిషం, మీరు మాటికి హ్యాండ్స్ అప్ అనకండి, వీడికి భయం వేస్తుంది. ఒకసారి అక్కడక్కడ ఉన్నారు వాళ్ళు, సడన్ గా డోర్ తీసి హ్యాండ్స్ అప్ అన్నారు. వీళ్ళందరూ ఆధార్ కార్డులు మేము తెప్పించాము, చూద్దామా? ఈ అమ్మాయికి మతిస్థిమితం లేదు, కొంచెం ఎవరైనా కనిపెడితే. తీసేయ్ దరిద్రాన్ని తీసేయ్. ఎలా ఉన్నాడో తెలుసా? ఇప్పుడే జైల్లోంచి బయటకు వచ్చిన వాళ్ళగా ఉన్నాడు. సుస్వాగతం నీ కోసమే పుట్టానని నా ఊపిరన్నది. మరొక్క మారము ఆ మాటే మనస్సు వింటుంది. మా అందరికి కూడా ఒక ఫ్యామిలీ తరపు నుంచి ఒక మెసేజ్ వచ్చింది, ఇలా నరేష్ ని చేసుకోవడానికి మేమైతే సిద్ధంగా ఉన్నాం. తనకి ఓకే అంటే ఆ పెళ్లి చూపులు ఏదో చేద్దాం. ఆ ఫ్యామిలీ కూడా వచ్చారు ఈ రోజు ఇక్కడికి. నవ్య నరేష్ అక్కడే పేర్లే. అంటే నాకు చాలా ఇష్టం, అందుకే అంత దూరం నుంచి ఇక్కడ దాకా వచ్చా. లవ్ యూ ఫర్ ఎవర్. నాకు కూడా మీరు బాగా నచ్చారు. ఏమా నువ్వు డిగ్రీ పాస్ అయిన తర్వాత ఉద్యోగానికి పోతావా? నరేష్ కి ఏది ఇష్టం అయితే అది నాకు ఇష్టం. వాళ్ళ నాన్న ఏడుస్తుండే ఎందుకో. నాకు కొంతమంది పెళ్లి అవుతుందో కాదో అని చెప్పాలని వాళ్ళు అన్నారు. నాకు బాధ అనిపించింది కొంచెం. ప్రాణంలో ప్రాణంగా మాటల్లో మౌనంగా చెబుతున్నా, బాధైనా ఏదైనా భారంగా దూరంగా వెళుతున్నా. నాకు నీకన్నా ఒక బెటర్ ఆప్షన్ దొరికింది. నేను తన్నే పెళ్లి చేసుకుందాం అనుకుంటా. నాకు ఓ మంచి పెళ్లి సంబంధం సెట్ అయింది. నువ్వు ఇంకా నన్ను మర్చిపో. మేమందరం కలిసి అన్నపూర్ణమ్మ గారికి ఒక మంచి మెమరీని ఇద్దామని, అది కూడా ఇంద్రజ గారి చేతుల మీదుగా ఇప్పిద్దాం అనుకుంటున్నాం. ఎండింగ్
వరకు గుర్తొస్తూనే ఉంటుంది. అది తెల్లవారుజామున లేచినప్పుడు గుర్తొస్తుంది. ఈ మధ్య టైంలో మీరు అందరూ అమ్మ అమ్మ అని పిలుస్తారు కదా, అందుకని శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మీ ఈ టీవీలో.